హాయ్ అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమ హ్యాపీ వైబ్స్. అయితే మరింకో ఇన్ఫర్మేటివ్ వీడియో తోటి మీ ముందుకొచ్చేసాను. న్యూయార్క్ అంతా టాలెస్ట్ బిల్డింగ్సే కదా! మరి ఈ స్కై స్క్రేపర్ ఎందుకు చాలా ఫేమస్ అయింది? ఈ స్కై స్క్రేపర్ నిజంగా వర్తా కాదా? అలానే ఇది ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎంత టైం అయితే మనం స్పెండ్ చేయొచ్చు? ఇంకా ఇలాంటి స్కై స్క్రేపర్స్ కి వెళ్ళేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలానే ఇటు టికెట్ బుకింగ్ కూడా ఎక్కడ చేసుకుంటే మనకు తక్కువ ప్రైస్ పడుతుంది. ఇలాంటి ఎన్నెన్నో విషయాలు ఈ వీడియోలో అయితే నేను కవర్ చేయబోతున్నాను. అలానే ఇలాంటి చోటుకి వెళ్ళిన తర్వాత ఫుడ్ మనం ఎలా అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఇది 91 to 120 ఫ్లోర్స్ అయితే ఉంటుంది కదా, అవన్నీ కూడా చాలా టిప్స్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. డెఫినెట్గా మీరు కానీ న్యూయార్క్ వస్తే మాత్రం ఈ ప్లేస్ మిస్ అవ్వద్దు. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక్కడ సెక్యూరిటీ రెస్ట్రిక్షన్స్ కూడా చాలా గట్టిగానే ఉంటాయి. మనం టికెట్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వెబ్సైట్లో మనకి తక్కువగా కనిపిస్తుంది అనమాట. సో బెటర్ ఆల్వేస్ టు బుక్ ఆన్లైన్. అయితే మనము ఒక $60 to $70 పర్ పర్సన్ అయితే ఉంటుంది. గట్టిగానే ఛార్జ్ చేస్తారు. అంటే ఒక పర్సన్కి ఆల్మోస్ట్ ఒక 4,000 to 5,000 రూపీస్ అయితే ఉంటుంది. సో ఆన్లైన్లో అయితే ఒక $15 తగ్గుతుంది. సో ఆన్లైన్ ఈజ్ ద బెస్ట్. అది కూడా సన్సెట్ టైంకి ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంటుంది, ఇంకో $10 ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే ఆ సన్సెట్ అవుతున్నప్పుడు చాలా మంది సన్సెట్ కోసమే వస్తారనమాట, అంత పైనుంచి క్యాప్చర్ చేసుకోవడానికి. సో మీకు అది కావాలి అనిపిస్తే, ఆ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఆ టైంలో వెళ్ళొచ్చు. లేదు ఏదైనా ఓకే అనుకుంటే మన ప్లాన్ బట్టి మనం బుక్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ సెక్యూరిటీ ఎందుకు ఇంత టైట్ రెస్ట్రిక్షన్స్ అంటే, మొత్తం వరల్డ్ వైడ్ టూరిస్టులు అందరూ ఇక్కడికి వస్తారు. ఇన్ని ఫ్లోర్స్ కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎంట్రీ ఎగ్జిట్ దగ్గర చాలా పకడ్బందీగా ఉంచుతారు. సో మనకి ట్యాగ్స్ కూడా వేస్తారు మీరు ఇక్కడ చూస్తుంటే. అండ్ ఫింగర్ స్కానింగ్ అని, ఫేస్ స్కానింగ్ అని, ఓ మై గాడ్, చాలా చాలా సెక్యూరిటీ రెస్ట్రిక్షన్స్ అయితే బిల్డింగ్ ఎంట్రన్స్లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తారు కదా. అయితే బిల్డింగ్ని పాడవుకోకుండా అలా మనకి అద్దాలతో చేసి ఉంటారు కాబట్టి, సో మనకి ఇక్కడ మంచిగా మన షూస్కి అలా కవర్స్ లాగా ఇస్తారు, బ్లాక్ కవర్స్. సో మట్టి అలా ఏమీ అవ్వకోకుండా బిల్డింగ్ ఇంకా అంత అందంగా, ఇంకా ఏ ఫుటేజెస్ పడకూడదు అన్నట్టు అలా మనం ఆ కవర్స్ అయితే వేసేసుకోవాలి. వీటికి ఛార్జ్ అయితే ఏమీ లేదు. అలానే గ్లాసెస్ కూడా ఇచ్చేస్తారు, ఎందుకంటే మనము మార్నింగ్ పూట అలా వెళ్ళినప్పుడు మనకి సన్ రేస్ కోసం మనకు సన్ గ్లాసెస్ ఉంటాయి. బట్ స్టిల్ దే ప్రొవైడ్ ఆల్ దీస్ యాక్సెసరీస్ ఫర్ ఫ్రీ అన్నట్టు. అండ్ మనం ఆ కవర్స్ అయితే రీసైకిల్ చేసేయచ్చు బిల్డింగ్లోనే లాస్ట్లో. అండ్ గ్లాసెస్ అయితే రిటర్న్ చేసేయాలి. సో ఈ 2 యాక్సెసరీస్తో పాటు మనకి ఇక్కడ స్కానింగ్ కూడా, మన ఇమేజెస్ అన్ని పెట్టి స్కాన్ చేసేసుకుని ఇంకా లోపలికి ఎంటర్ అయిపోవటమే. ఇక్కడంతా మీరు చూస్తున్నారు కదా, చాలా డార్క్గా ఉంది లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు. ఇప్పుడైతే ఏంటంటే మనకి లిఫ్ట్ వస్తుంది. మీరు ఇప్పుడు ఇక్కడ ఎట్లా అంటే జస్ట్ మీరు 3, 2, 1 నెంబర్స్ కౌంట్ చేసుకునే లోపే ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆటోమేటిక్గా 91st ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోతారు. సో ఆ 91st తర్వాత ఇంకా 4 ఫ్లోర్స్ ఉన్నాయి, వాటికి లిఫ్ట్ ఉండదు, అవి జస్ట్ వాక్వేనే. అయితే ఫస్ట్ మనం దిగేది 91st ఫ్లోర్లో కాబట్టి జస్ట్ ఆ లిఫ్ట్ కూడా మనకి ఫ్లైట్లో ఎలా వెళ్తున్నప్పుడు ఇయర్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి, అట్లా బ్లాక్ అయిపోద్ది అనమాట. ఇంత సౌండ్ కూడా ఉండదు లిఫ్ట్లో. మనకి వెళ్తున్నప్పుడు మామూలుగా ఎంత సౌండ్ ఉంటుంది అంత సౌండ్ కూడా ఉండదు. జస్ట్ ఆ లిఫ్ట్ పైన నెంబర్స్ కూడా రావన్నమాట. మీరు చూస్తుంటే ఒకేసారి మనకి 1 కనిపిస్తుంది. ఇలా కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేసరికి మనకి 91st ఫ్లోర్లో అయితే మనం ఉంటాము. అదే మనం ఎంటర్ అయిపోయాము, చూస్తున్నారా, ఆరెంజ్ లైట్ అట్లా వచ్చి, డార్క్ లైట్ అట్లా వచ్చి, ఒకేసారి బ్రైట్ లైట్ కంటి మీద పడిపోతుంది. ఎక్కడ చూడండి మొత్తం అద్దాలే, అసలు ఆకాశంలో తేలుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. నేను ఫస్ట్లో చెప్పినట్టు అసలు ఒక్కసారిగా బయట వాళ్ళు ఎవరైనా వస్తా అంటే, మేము మా ఇన్లాస్తో వెళ్ళాం కదా, వాళ్ళైతే అసలు అవాక్ అయిపోయారు. ఎక్కడ చూసినా చూడండి, పైన కింద అసలు రకరకాల విధాలలో ఫొటోస్ వీడియోస్ తీసేసుకుంటారు జనాలందరూ దాని మీద పడుకొని. ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని చెప్పి ఒక పక్క ఫోటోలే తీసుకోవాలా, ఒక పక్క బయట నుంచి బిల్డింగ్సే చూడాలా. అసలు సిటీస్ రోడ్స్ అన్నీ కూడా మనకి చిన్నగా కనిపిస్తాయి. మీరు ఆ ఇమేజెస్ చూడండి, ఆ పైన టాల్ పుల్లలాగా ఉంది కదా, అదే ఎంపైర్ స్టేట్ అనమాట. అది కూడా ఇలాంటి బిల్డింగే. సో ఇలాంటి బిల్డింగ్స్ ఇక్కడ 3 బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. అయితే సమిట్ 1 వాండర్బిల్ట్ మాత్రం చాలా చాలా ఫేమస్ అయింది బికాస్ ఆఫ్ దిస్ వ్యూ పాయింట్. అసలు చూడండి న్యూయార్క్ సిటీ ఎంత అందంగా కనిపిస్తుందో. అసలు మొత్తం
మొత్తం అసలు ఎంత ఓ పక్క ఈ ఐలాండ్ పక్క ఇది ఎక్కడ చూసినా. అయితే ఒకటేంటంటే ట్రైపాడ్ అయితే తీసుకెళ్ళనివ్వరు. ఎందుకంటే గబాల్న ఎక్కడైనా అద్దానికి మనకు అంతా అద్దాలే కదా, మనకి ఏది అద్దమో ఏది నిజంగా నడుస్తున్నామో కూడా తెలియదు. గుద్దుకుంటే అద్దానికి అలా గుద్దుకుంటే ట్రైపాడ్ అనేది మొత్తం బిల్డింగ్ అంతా సౌండ్ వచ్చేస్తుందంట. సో దే డిడ్ంట్ వాంట్ మీ టు హ్యావ్ ద ట్రైపాడ్ అనమాట. అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎడ్జ్ వాక్ ఎక్స్పీరియన్స్ అని, ఇదే అనమాట. ఇది ఇక్కడ చాలా ఫేమస్. ఏంటంటే బిల్డింగ్ కి బయట, అంటే మీరు భవనం బయట ఒక వాక్ లాగా పైన నడుస్తారు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బిల్డింగ్ నుంచి ఫోటో దిగుతున్నారు. అట్లనే ప్రతి ఫ్యామిలీని అక్కడ నుంచోబెట్టి ఫోటో తీపిస్తారంట. అంటే ఏంటంటే బిల్డింగ్ దాటి వెళ్ళిపోతాం అనమాట. సో అసలు అక్కడ పడిపోయినట్టే అనిపిస్తుంది, అంత భయం అనిపిస్తుంది. సో వాళ్ళు ఫోటో తీస్తారు, మనం కావాలంటే కొనుక్కోవచ్చు, లేదా మనకు కూడా ఆపర్చునిటీ ఇస్తారు. జస్ట్ 30 సెకండ్సే అక్కడ మనం ఫోటో తీసేసుకుని బయటకు రావాలి. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఎడ్జ్ వాక్ ఎక్స్పీరియన్స్ అనమాట. న్యూయార్క్ సిటీ అంటే ప్రపంచానికి ఆర్థిక సాంస్కృతిక రాజధాని కదా. మరి ఈ నగరంలో ప్రతి వీధి, ప్రతి భవనం ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అలాంటి ఒక గగనచుంబి భవనాలలో, అంటే ఒక పెద్ద స్కై స్క్రేపర్స్ లో ఎంత ఆకర్షణీయమైనది ఈ సమిట్ 1 వాండర్బిల్ట్ అనమాట. ఇప్పుడు మీరు చూడబోతున్నారు అదే. అయితే ఇది 2021లో ప్రారంభమైంది ఈ భవనం. అంటే చాలా రీసెంట్ గా, ఒక 4-5 years బ్యాక్ అనుకోండి. అయితే మన్హాటన్ లో మంచి హృదయంలో ఇది నిలబడి న్యూయార్క్ సిటీ అందాలను కొత్త కోణంలో మనకి చూపిస్తుంది. ఇక్కడ మీరు ఎక్కడ చూసిన బిల్డింగ్ లో మీరు చూస్తారు కదా, మొత్తం గ్లాసెస్ అనమాట. గాజుతో చేసిన ఫ్లోర్స్ పైన నడుస్తూ ఆకాశంలో మనకేంటంటే తేలుతున్నట్టు ఆ అనుభూతిని మనం పొందుతామన్నమాట. అయితే మిర్రర్ హాల్స్ లోకి వెళ్తుంటే ప్రతివైపు మీరే కనిపిస్తారు, మీ ఇమేజెసే కనిపిస్తుంది. మీరు ఆ వీడియోస్లో క్లియర్గా చూస్తే మీకు అంతా కనిపిస్తుంది. ఇదంతా ఒక అదృశ్యమైన దృశ్యం అనమాట. ఇంకా అట్లనే ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్, ఇంకో ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్, అలా ఫ్లోర్స్కి అయితే వెళ్తూ ఉంటాము. ఎక్కడ చూసినా వ్యూ అయితే సేమ్గానే ఉంటుంది అనుకుంటామేమో, కానీ బట్ అలా కాదు. సో ఇంకో ఫ్లోర్లో మీరు చూస్తుంటే ఇక్కడ మనకి అదే ఆకాశంలో తేలుతున్నట్టు ఇమేజెస్ ఉన్నాయి కదా, అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా ఉంటారనమాట. అది ఇంకో ఫ్లోరు. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ 91st ఫ్లోర్ చూసాం కాబట్టి అక్కడే మనం ఒక కనీసం 1.5 hour మనం స్పెండ్ చేస్తాము. బికాస్ వీ హ్యావ్ టు వాచ్ ఎవ్రీథింగ్, వీ హ్యావ్ టు టేక్ లాట్ ఆఫ్ పిక్చర్స్, వీడియోస్ అండ్ డిఫరెంట్ యాంగిల్స్ కాబట్టి. అండ్ ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. అలానే ఇంకో ఫ్లోర్లో మీరు అలా స్కైలో వెళ్తున్నట్టు చూసారు కదా. నెక్స్ట్ ఫ్లోర్లో బాల్స్, ఇది ఇంకో హైలైట్ అనమాట. ఇంకో ఫ్లోర్ 93 ఫ్లోర్లో. సో ఈ బాల్స్ ఏంటంటే గాలి కొట్టేసి ఉంచుతారు. ఇంకా చిన్న పెద్ద వయసు తేడా లేకోకుండా చిన్న పిల్లలు అయిపోయి అందరం కూడా ఈ బాల్స్ తోటి ఇలా ఆడుకుంటూ ఉంటాం. ఎక్కడ చూసినా ఫుల్ ఆఫ్ బాల్స్ అనమాట. సో అలా ఇంకా ఆ ఫ్లోర్ కూడా అయిపోయినాక పైనే మనకి ఫుడ్ ఉంటుంది. ఆ ఫుడ్ అంతా పిచ్చ కాస్ట్లీ ఉంటుంది. ఇంకా మేము ఇంకా అక్కడ ఫుడ్ చేయకోకుండా, లంచ్ చేయకోకుండా ఇంకా కిందకి ఒకేసారి వచ్చేసామన్నమాట. మళ్ళీ కిందకి కూడా అంతే, 92nd ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా అలా కిందకి వచ్చేస్తామన్నమాట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫస్ట్ ఫ్లోర్. Thank you for visiting Summit. Please exit to your right. ఓవరాల్గా ఇంత టైమే ఇక్కడ స్పెండ్ చేయాలి అని ఎవరు మనకి చెప్పరు. అండ్ మనం ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. బట్ మనకుండే ప్లాన్ బట్టి, ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ 2 days or 3 days బ్యాక్ టు బ్యాక్ మనం తిరగాలి, అన్ని ప్లేసెస్ చూడాలి, టైర్డ్ అయిపోతాం. అండ్ వీ ఆల్సో స్పెండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ పర్ పర్సన్. $60 అంటే పర్ పర్సన్ 4,000 5,000 మనీ అయితే మనం స్పెండ్ కూడా చేస్తున్నాం. సో అందరికీ చూడాలనే అనిపిస్తుంది. బట్ 3 to 4 hours ఇస్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ వేర్ వీ కెన్ స్పెండ్ హియర్. సో మనం 10 o'clock 9 o'clock అలా వస్తే 2 o'clock 3 o'clock అలా అవుతుంది. సో ఆబ్వియస్లీ మనకు ఆకలిస్తూ ఉంటుంది కాబట్టి జోస్ పిజ్జా అనేది చాలా చాలా ఫేమస్. న్యూయార్క్ వస్తే మాత్రం ఇక్కడ డెఫినెట్గా పిజ్జా తింటారు ఎవరైనా. అయితే ఇది మనకి యాక్చువల్లీ చాలా క్రౌడెడ్ ఉంటుంది.
అట్లీస్ట్ 1 అవర్ అయితే మనం వెయిట్ చేయాలి జోస్ పిజ్జాలో మనం తినాలంటే. సో, ఈ 1 అవర్ వెయిట్ చేయలేక టైం లేదు కాబట్టి మాకంత వెయిట్ చేసే ఓపిక కూడా లేదు. సో, అందుకని మేము పక్కనే ఉన్న ఇండియన్ రెస్టారెంట్ అయితే మాకు సూపర్ అనిపించేసింది. ఆ రోడ్లోనే పక్కనే ఇండియన్ రెస్టారెంట్ అయితే కనిపించేసింది. ఏంటంటే టైమ్ స్క్వేర్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. సో, దిగేసి మనం వాకబుల్ డిస్టెన్సే మనకి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ నుంచి టైమ్ స్క్వేర్ దగ్గర మనకున్న జోస్ పిజ్జా పక్కనే మనకి దోశ కూడా దొరుకుతుంది. ఐ లవ్ దోశ అని దోశ స్టోర్ అయితే ఒకటి ఉంది చెన్నై వాళ్ళది. ఇక్కడ కూడా పిచ్చ ఎక్స్పెన్సివ్ బికాస్ టైమ్ స్క్వేర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. న్యూయార్క్లో టైమ్ స్క్వేర్ దగ్గర ఫుడ్ అంటే ఇంకా ఎక్స్పెన్సివ్. సో వి జస్ట్ కైండ్ ఆఫ్ హ్యాడ్ ఇడ్లీ దోశ చాట్ అండ్ ఆల్ అండ్ అలా అయితే ర్యాపప్ చేశాను. సో ఓవరాల్గా మీకు ఇన్ఫర్మేటివ్ అయితే అనిపించిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Wrong is